హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. చాలా వెరైటీగా పోపేసి చక్కగా బఠానీలు వేసి చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ప్యాన్లో నూనె వేసేసుకున్నానండి. నూనె వేసేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు వేసేసుకున్నాను. సో నూనె బాగా కాగి ఉంది కాబట్టి తొందరగా వేగిపోతుందండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా మనం దొండకాయ ఫ్రై జస్ట్ ఉప్పు కారం వేసేసుకుంటాం, జీలకర్ర వేసేసి జస్ట్ ఉల్లిపాయలు వేసి చేసుకుంటాం, లేదా నార్మల్గా చేసుకుంటాం. అలా కాకుండా కొంచెం పోపు వేసేసి చక్కగా ఉల్లిపాయలు వేసి, దొండకాయలు వేసి, బఠానీలు వేసి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో అందుకని వెరైటీగా ఉంటుందని నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. చాలా పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు అండి. సో నేను ఒక్కొక్క వెల్లుల్లిపాయని సగం సగం చేశాను. చాలా పెద్ద పెద్ద పాయలు వచ్చాయి. సో దాన్ని నేను సగం సగం చేసి వేశాను. సో వెల్లుల్లిపాయల ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుంది కదా ఫ్రై అనేది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ఇలా వెల్లుల్లిపాయలు చక్కగా వేసేసుకుంటే, చిన్నవైతే ఫుల్గా వేసుకోండి, పెద్ద పెద్దవైతే ఇలా నాలాగా సగం చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు వేసేసాను. ఈ టైంలోనే మనం కొన్ని పల్లీలు వేసేసుకోవాలి. ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్న పల్లీలు అండి. సో ఆ పల్లీలు మనం ఇప్పుడు వేసేయచ్చు. ఎక్కువ వేగవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అవి వేగున్నాయి కాబట్టి. మనం వేగాల్సినవి ఏంటంటే కొంచెం వెల్లుల్లిపాయలును, మినపప్పు, శనగపప్పు. సో బాగా వేగిపోయి అవి కూడా మనకి తెలుస్తుంది. అవి ఒక్కసారి వేగిపోయాయి అనుకోండి, మిగతా ప్రొసీజర్ మనం స్టార్ట్ చేసేయచ్చు. ఇలా వేయించుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. సో నేను రీచ్ అయ్యేటట్టు చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. బట్ డూ ట్రై ఇట్ అండి, చాలా చాలా బాగుంటుంది. అసలు దొండకాయ అంటేనే అందరికీ ఫేవరెట్, దొండకాయ అంటేనే అందరికీ ఇష్టం ఉంటుంది. సో నాకు కూడా చాలా ఇష్టం. సో వెరైటీగా చేద్దామని నేను చేస్తున్నాను ఇవాళ. దొండకాయ కొబ్బరి వేసి చేసుకుంటారు, దొండకాయ అల్లం పచ్చిమిర్చి వేసి చేసుకుంటారు, దొండకాయ ఉల్లికారం పెట్టి చేసుకుంటారు, దొండకాయ నార్మల్ ఫ్రై, ఉల్లిపాయలు వేసి ఫ్రై, అలా రకరకాలు చేసుకుంటారు. సో ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలండి. బాగానే వేసాను నేను, ఒక 10 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా చీల్చేసి వేసాను. సో దట్ ఆ కారం అనేది ఆ కూరకి పడుతుంది. ఎండు కారం కూడా వేస్తాం, బట్ పచ్చిమిరపకాయల ఫ్లేవర్ లేనిదే అసలు మనం ఏ కూరైనా ఊహించుకోగలమా? లేదు కదా. సో ఇవి కొంచెం వేగాలి. ఇవి వేగిపోతే అందుకే ముందరే మనం తగినంత నూనె వేసేసుకుంటే చక్కగా వేగిపోతాయి. ఇలా వేయించేసుకోవాలి. మీకు కారానికి తగినంత మీరు ఎన్ని మీకు రుచికి తగినంత, మీరు కారానికి తగినంత మీరు చేసుకోవాలి. ఈ టైంలోనే కొంచెం పసుపు వేసేసుకోవాలి. వేసేసుకుని వేయించాలి ఇలా. ఇవి బాగా డీప్ ఫ్రై అయిపోవాలని రూల్ లేదండి. ఈ నూనెలో ఇవి వేగితే చాలు, చాలా చాలా బాగుంటుంది. ఫ్రై మాత్రం వదిలిపెట్టరు. మనం పల్లీలు వేసాం, ఇప్పుడు బఠానీలు కూడా వేస్తాం కాసేపు అయ్యాక, అందుకని చెప్తున్నాను. సో ఇది కొంచెం ఉల్లిపాయలు నేను వేసాక మీకు చూపిస్తాను, ఎందుకంటే ఒక చేత్తో తీసి వేయడం ఇబ్బందిగా ఉందండి. నేను వేసాక మీకు చూపిస్తాను. సో ఇలా ఉల్లిపాయలు వేసేసుకున్నానండి. ఇలా ఉల్లిపాయలు వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి, నిజంగా చెప్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. కొంచెం వెరైటీగా ఉంటుంది ఫ్రై అనేది. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఆ పల్లీలు బాగా వేగి ఉన్నాయి, వెల్లుల్లిపాయలు బాగా వేగి ఉన్నాయి, మినపప్పు, శనగపప్పు, పోపు అంతా బాగా వేగింది, పచ్చిమిరపకాయలు బాగా వేగాయి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసాం, అవి కూడా బాగా వేగుతున్నాయి. నేను కొంచెం నూనె వేసుకుంటున్నాను. దొండకాయకి ఎలాగో నూనె పడుతుందండి, అది కామనే. ఆ దొండకాయకి ఆ మాత్రం నూనె కూడా వేయకపోతే బాగోదు కదా. ఇదే టైంలో కొంచెం నేను కరివేపాకు వేసేసుకుంటాను. వేసేసి కొంచెం మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఉల్లిపాయలు కదా, ఉల్లిపాయలు కొంచెం వేగడానికి టైం పడుతుంది. చాలా చాలా బాగుంటుందండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. నేను చాలా రిస్క్ తీసుకుని చేస్తానండి. ఫోన్ కెమెరాని దగ్గరగా పెట్టి చేస్తాను. సో ఒక్కదాన్ని నేను వీడియో చేస్తాను. చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలాసార్లు చేతులు కాలాయి, చాలాసార్లు ఫెయిల్ అయ్యి, బట్ ఆల్సో మీకు అందరికీ చూపిద్దామని నేను చేస్తూ ఉంటాను.
ఒక్కసారి వేగాలండి, కొంచెం వేగాక మీకు చూపిస్తాను. ఇలా వేగుతున్నాయన్నమాట. ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి, ట్రాన్స్పరెంట్ అయిపోయాయి. ఈ టైంలోనే మనం బఠానీలు వేసేసుకోవాలండి. ఫ్రెష్గా తెచ్చుకున్న బఠానీలు వేసేసుకోవాలి. ఈ దొండకాయ బఠానీ చాలా చాలా బాగుంటుంది, నిజంగా చెప్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. అంటే అది నోట్లోకి మన బఠానీలు వస్తూ ఉంటాయి, పల్లీలు వస్తూ ఉంటాయి, అలాగా కూర మాత్రం అదిరిపోతుంది. కూర ఫ్రై మీరు ఎలా అనుకుంటే అలా. కానీ తప్పకుండా ఇప్పుడు సీజన్ బఠానీలు కాబట్టి చక్కగా బఠానీలు తెచ్చుకుని, దొండకాయ తెచ్చుకుని ఇలా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఒక్క నిమిషం ఇలా వేయించేస్తే చాలు, తొందరగా అవి వేగిపోతాయి, వీటికి టైం పట్టదు. ఎలాగో దొండకాయ వేస్తాం, దొండకాయ వేగడానికి కూడా చాలా టైం పడుతుంది కాబట్టి ఆ టైంకి ఇవి వేగిపోతాయి. ఇప్పుడు తగినంత దొండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. నూనె కావాలంటే మళ్ళీ వేసుకోండి మీరు, ఒకవేళ సరిపోదు అనుకుంటే మళ్ళీ నూనె వేసుకోండి. దొండకాయకి మాత్రం చాలా, బెండకాయలాగా కాదు, దొండకాయకి ఎక్కువ పడుతుంది నూనె, మనకి తెలిసిన విషయమే కదా. అందుకే అంత టేస్ట్గా ఉంటుందేమో దొండకాయ ఫ్రై కానీ దొండకాయ కూర కానీ. ఇంట్లో అందరూ ఫేవరెట్స్ ఉంటారు దొండకాయకి. ఇలా వేయించేసుకోవాలి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి వేయించేసుకుని మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి మళ్ళీ తీసి చూసుకోవాలి. నేను మూత పెట్టేసుకుంటాను. ఇలా మొత్తం అంతా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇది కొంచెం మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయి, చాలా చక్కగా వేగిపోయి, స్మూత్గా సాఫ్ట్గా అయిపోయాయి దొండకాయ ముక్కలు. చక్కగా పల్లీలు బఠానీలు అన్నీ వేసుకున్నాం. ఈ టైంలోనే మనం కొంచెం పంచదార ఎందుకంటారా, ఇలాంటి బఠానీల కూర కానీ దొండకాయ ఫ్రై కానీ ఇలా కొంచెం మనం కొబ్బరి కూడా టచ్ చేస్తాం కాబట్టి, కొబ్బరి టచ్ చేసినప్పుడు మనం ఇలా కొంచెం షుగర్, 1/2 స్పూన్ షుగర్ వేస్తే చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ కొబ్బరిలో కొంచెం తీపిదనం ఉంటుంది, బట్ ఆల్సో కొంచెం ఇలాంటి ఫ్రైస్లో మాత్రం, ఈ దొండకాయ ఫ్రైలో అనగా కొన్ని ఫ్రైస్లో మాత్రం బీన్స్ అనగా వేస్తే చాలా బాగుంటుంది అనమాట. 1/2 స్పూన్, అది మీ ఆప్షన్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. బట్ టేస్ట్ అయితే చాలా చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో 1/2 స్పూన్ వేసేసుకున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు వేస్తాను. నేను ఇంత తీసుకున్నాను, నేను ఇంత వేయనండి, కొంచెం వేస్తాను. సో కూర ముక్కలు ఎక్కువే ఉన్నాయి కాబట్టి నేను వేసింది సరిపోతుంది. ఉజ్జాయింపునైతే 2 స్పూన్స్ అనుకోండి. మీకు చెప్పే విధంగా అయితే చిన్న స్పూన్తో 2 స్పూన్స్ వేసుకోండి. నేను 1/2 కేజీ దొండకాయలు కాబట్టి ఆ మాత్రం సరిపోతుంది. చక్కగా కలిపేసుకోవాలి. ఇదే టైంలో నేను ఎప్పుడూ చేసి పెట్టుకుంటాను కదా, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొంచెం నువ్వులు, గసగసాలు, ఆ పౌడర్ అది కూడా వేసుకోవాలన్నమాట. ఈ ఫ్లేవర్ వస్తుంటేనే బాగుంటుంది కూర కూడా, ఎందుకంటే మనం కొంచెం మసాలా టైప్ ఫ్రై చేస్తున్నాం కదా. సో కొబ్బరి కూడా వేస్తున్నాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. నేను అందుకే చెప్పాను, ఉట్టి కొబ్బరి వేస్ట్ చేసుకుంటారు, జస్ట్ ఉప్పు కారం వేసేసి కొబ్బరి వేస్ట్ చేసుకుంటారు, లేదా అల్లం పచ్చిమిర్చి కొబ్బరి వేస్ట్ చేసుకుంటారు, అలా రకరకాలుగా చేసుకుంటారు. నేను కొంచెం మార్చాను అనమాట. సో కూర మాత్రం మస్తు స్మెల్ వస్తుంది, చాలా 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 డిఫరెంట్ స్మెల్, చాలా మసాలా స్మెల్ వస్తుంది, నేను ఆపుకోలేకపోతున్నాను. ఇదే టైంలో కొంచెం కారం వేసుకోవాలి. ఇందాక మనం ఎక్కువే వేసుకున్నాం పచ్చిమిరపకాయలు, సో ఈ మాత్రం సరిపోతుంది, ఎక్కువ వేసుకోకర్లేదు. పిల్లలు కూడా ఉంటారు కదా, తినాలి కదా, సో పెద్దవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు కాబట్టి అందరికీ మనకి రుచికి తగినంత వేసుకోవాలి. కూర మాత్రం అదిరిపోతుంది. ఈ కూర కంపల్సరీ మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి. చక్కగా మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను, నేను రీచ్ అయ్యేటట్టు చేస్తారనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అండి. సో ఇలా వేయించేసుకున్నాక కొంచెం నేను మీడియంలో పెట్టుకుంటున్నాను. కనిపిస్తుంది కదా, ఇలా చక్కగా వేగాలి. ఒక్కదాన్నే తీస్తానండి, నేను చాలా ఇబ్బంది పడతాను, ప్యాన్ ఎక్కడ పడిపోతుందో అని. చాలాసార్లు కొన్ని వీడియోస్లో నేను పడిపోయాయి కూడా. సో అందరూ అంటూ ఉంటారు నన్ను ఎప్పుడూ చూడలేదని. నేను పాత వీడియోస్లో కనిపిస్తానండి, 1-2 సార్లు బ్యూటీ టిప్స్ పెట్టినప్పుడు నేను కనిపించాను. సో ఎప్పుడో అప్పుడు మీకు కనిపించవచ్చు, నా ఫోటో అయినా మీకు నేను చూపించగలుగుతాను అనుకుంటున్నాను. మ్యాక్సిమం నేను నా వాయిస్ ఓవరే ఇస్తాను, నేను అన్నీ వాయిస్ ఓవరే ఇస్తానండి. సో ఇలా వేయించేసుకోవాలి, చాలా 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 టేస్టీగా ఉంటుంది.
ఈ టైంలో మనం కొబ్బరి వేసేసుకోవాలి. సన్నగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసేసుకోవాలి. వేసేసుకుని వెంటనే బంద్ చేయకూడదు. కొంచెం సేపు ఈ కూర ముక్కలతో ఈ కొబ్బరి అంతా వేగాలన్నమాట. సో వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. అప్పుడే వెంటనే ఆఫ్ చేసేయకండి, ఎందుకంటే ఆ పచ్చి కొబ్బరి వాసన అంతా పోవాలి కదా. సో ఈ కూర ముక్కలతో వేగుతూ అది పోతుంది. సో ఒక 2 విడతలైనా పడుతుంది. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చూసి 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చూసి అలా చేయాలి. అది అయ్యాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. వావ్, కూర మాత్రం అసలు నేను చెప్పలేకపోతున్నానండి, అంత బాగా వచ్చింది. మనం బఠానీలు వేసుకున్నాం, పల్లీలు వేసుకున్నాం, కొబ్బరి కూర వేసుకున్నాం, దొండకాయలు ఇంకా చెప్పక్కర్లేదు, వాటి టేస్ట్ చెప్పక్కర్లేదు. చక్కగా పోపులో వెల్లుల్లిపాయలు వేసుకున్నాం, అన్నీ వేసుకున్నాం. సూపర్ ఉంటుందండి. హోటల్లో కూడా మనకి ఇంత, రెస్టారెంట్స్లో కూడా మనకి ఇంత మంచి కూర, ఇంత డెలీషియస్ కూర దొరకదేమో. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు ఒకసారి ట్రై చేసి రుచికి తగినంత ఉప్పు కారం వేసుకోండి. చక్కగా ఏది కాంప్రమైజ్ అవ్వద్దు, అన్నీ చక్కగా వేసుకోండి. మీకు రుచికి తగినంతగా, మీకు కారానికి, మీ ఉప్పుకి తగినంతగా వేసుకుని చక్కగా ఎంజాయ్ చేయండి. 1/2 స్పూన్ షుగర్ మాత్రం వేసుకోండి, అక్కర్లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అలాగే వెల్లుల్లిపాయలు కావాల్సిన వాళ్ళు వేసుకోండి, అక్కర్లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అలాగే ఉల్లిపాయలు వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు మొత్తం కూర అంతా అయిపోయిందండి. ఇదే టైంలో మనం కొత్తిమీరతో, ఫ్రెష్ అయిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. సో మీరు నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ, నిజంగా చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది, అంత టేస్టీగా ఉందండి. డూ ట్రై ఇట్ అండి. చాలా చాలా టేస్టీ అయిన దొండకాయ కొబ్బరి ఫ్రై. చాలా 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 బఠానీ వేసాం, చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది. ఇంకా నేను చెప్పలేను, మీరు తిని చూస్తేనే చెప్తారు. కామెంట్ బాక్స్లో మాత్రం కంపల్సరీ పెట్టండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.